హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో 2025 కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ 200 బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మీరు ఈ 45 డేస్లో ప్రిపేర్ కావడానికి మేము మీకు ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందిస్తున్నాము. అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతో 499 రూపీస్కి ఫుల్ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే మీరు పీడిఎఫ్ మెటీరియల్స్ కోసం చూస్తున్నట్లయితే జీకే అలాగే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేతో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా 199 రూపీస్కి అందిస్తున్నాము. ఇందులో మీకు ఎన్టీపీసీ, ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయన్నమాట, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. సో 20,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా బైలింగ్వల్లో అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్లో మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఈ కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 2025 కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ వాజ్ ది ఇండస్ వాటర్ ట్రిటీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది అని అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా న్యూస్లో వచ్చినటువంటి టాపిక్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1960వ సంవత్సరంలో మనకి ఈ ఇండస్ వాటర్ ట్రిటీ సైన్ అనేది జరిగిందనమాట ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య. కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాలకి సంబంధించి ఒప్పందానికి సంబంధించి ఎప్పుడు దానికి మధ్య సంతకం చేశారు అంటే 1960వ సంవత్సరంలో ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రిటీ సైన్ అనేది జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందనేది చూసుకున్నట్లయితే, రీసెంట్లీ ఇండియా సస్పెండెడ్ ఇండస్ వాటర్ ట్రిటీ డ్యూ టు టెర్రరిస్ట్స్ అటాక్ ఇన్ పహల్గామ్, బైసారన్ వ్యాలీ, జమ్మూ అండ్ కాశ్మీర్. సో 22 ఏప్రిల్ 2025న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి బైసారన్ వ్యాలీలో ఉన్నటువంటి పహల్గామ్లో టెర్రరిస్టులు అటాక్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులని కాల్చి చంపేయడం జరిగింది. సో ఈ సందర్భంగా భారతదేశం ఈ ఇండస్ వాటర్ ట్రిటీని సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, కంప్లీట్గా టెర్మినేట్ చేయలేదు కానీ సస్పెండ్ చేశారు. సో ఇందులో చూసినట్లయితే 28 ఇన్నోసెంట్ సివిలియన్స్ చంపబడ్డారనమాట. సో క్లైమ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి వారు, ఓకే, టీఆర్ఎఫ్ అనేటువంటి ఈ బ్రాంచ్ ఆఫ్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన లష్కరే తైబా అనేటువంటి గ్రూప్కి సంబంధించినటువంటి వారు ఈ యొక్క 28 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ని చంపడం జరిగిందనమాట. సో ఇటీవల భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం జరిగింది. అది ఎందుకు అంటే 22 ఏప్రిల్ 2025న ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడి వల్ల 28 మంది అమాయక పౌరులు చనిపోవడం జరిగింది. సో దీనికి కారణం లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థగా కూడా ప్రభుత్వం దీన్ని గుర్తించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ ఇండస్ వాటర్ ట్రిటీ అగ్రిమెంట్ని కొంతకాలం పాటు భారతదేశం సస్పెండ్ చేయడం జరిగిందనమాట. సో ఈ సస్పెన్షన్ వల్ల వారికి వెళ్లాల్సినటువంటి వాటర్ అనేది వారికి పంపించడం జరగదు పాకిస్తాన్ వాళ్ళకి. ఈ ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకసారి చూద్దాము. సో మనకి ఈ విధంగా సింధు నది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి ఆ తర్వాత పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా ఎంటర్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తుంది అనమాట. సో సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు జీలం, చీనాబ్, రవి, సట్లెజ్, అలాగే బియాస్ నదులు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా మనకి భారతదేశంలో గుండా ప్రవహిస్తూ ఇలా పాకిస్తాన్లోనికి వెళ్తాయన్నమాట. సో ఈ ఇండస్ వాటర్ ట్రిటీ అనేది 1960వ సంవత్సరంలో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం అనమాట. సో ఈ ఒప్పందం ప్రకారం ఉన్నటువంటి ఈ నదుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు.
వాటిని ఈస్టర్న్ రివర్స్ అండ్ వెస్టర్న్ రివర్స్గా ఇక్కడ డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకుంటే బియాస్, రవి, సట్లెజ్ ఇవి మనకి ఇండియా కంట్రోల్లో ఉంటాయన్నమాట. బియాస్, రవి, సట్లెజ్ అనేటువంటి యొక్క నదులు ఇండియా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, జీలం, చీనాకి సంబంధించిన ఈ నదులు ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి ఈ కంట్రోల్ వచ్చేసి లార్జ్లీ టు పాకిస్తాన్. ఇండియా కెన్ బిల్డ్ డ్యామ్ ఇరిగేషన్ సిస్టమ్. సో ఈ నదులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఈ నదులపైన డ్యామ్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకునే రైట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇలాగా కూడా అడుగుతారు, ఏ నదులు ఇండియా కంట్రోల్లో ఉంటాయి, ఏ నదులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి కూడా అడుగుతారు. సో బియాస్, రవి, సట్లెజ్ అనేటువంటి ఈ 3 నదులు ఇండియా కంట్రోల్లో ఉంటాయి. ఇండస్, జీలం, చీనాబ్ అనేటువంటి 3 నదులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇండియా ఆ నదులపైన డ్యామ్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకునే రైట్ అయితే ఉంటుంది. సో పకల్ దుల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, సో ఇది చీనాబ్ నది పైన నిర్మించడం జరిగింది. తర్వాత కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఓకే, సో కిషన్ గంగా నది పైన నిర్మించారు. ఇది జీలం నదికి సంబంధించిన ట్రిబ్యూటరీ అనమాట, అంటే ఉపనది అనమాట. సో ఈ ఉపనది పైన కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. ఇంకా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని చీనాబ్ నదిపైన నిర్మించారు 2028లో. ఇది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ నదుల్ని డివైడ్ చేసుకొని వాటి యొక్క కంట్రోల్ని పాకిస్తాన్ అండ్ ఇండియా అయితే షేర్ చేసుకుంటున్నాయి. అయితే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతానికి సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్కి పంపించాల్సినటువంటి వాటర్ని ఈ నదుల నుంచి పంపించకుండా ఇండియా హోల్డ్ చేస్తుందన్నమాట. సో దానివల్ల వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం అయితే జరుగుతుంది. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ వాటర్ రిసోర్సెస్ లేకపోతే వారికి పంటలు పండించుకోవడానికి అలాగే తాగడానికి కూడా వారికి నీళ్ళు అనేవి ఉండవు అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025? 2025 లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మోండో డూప్లాంటిస్ అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకోవడం జరిగింది. మోండో డూప్లాంటిస్ అనేటువంటి క్రీడాకారుడు గెలుచుకున్నాడనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2025 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ విన్నర్స్ ఎవరెవరు ఉన్నారని ఇక్కడ మీరు చూసుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఇక్కడ మోండో డూప్లాంటిస్, పోల్ వాల్టర్ అనమాట. సో ఈ పోల్ గేమ్ ఒకటి ఉంటుంది కదా, సో ఈ పోల్ వాల్టర్ అయినటువంటి మోండో డూప్లాంటిస్కి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే దక్కింది. తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సిమోనే బైల్స్, జిమ్నాస్ట్ అయినటువంటి సిమోనే బైల్స్ అనేటువంటి క్రీడాకారునికి దక్కింది. ఇంకా బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఫుట్బాల్ క్రీడాకారుడు లామినే యామల్ అనేటువంటి క్రీడాకారుడికి దక్కిందనమాట. సో లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అడిగితే మోండో డూప్లాంటిస్ అనేటువంటి పోల్ వాల్టర్ అనేటువంటి క్రీడాకారుడికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ డస్ట్లిక్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఎక్స్ డస్ట్లిక్ను భారతదేశం మరియు ఏ దేశం నిర్వహించాయి? సో ఎక్స్ డస్ట్లిక్ అనేటువంటి యొక్క ఎక్సర్సైజ్ను ఏ 2 దేశాలు కలిసి నిర్వహించాయి అంటే భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, ఎక్స్ డస్ట్లింక్. ఎక్స్ డస్ట్లిక్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీన్ని జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటారు, అంటే ఉమ్మడి సైనిక వ్యాయామం అనమాట. సో ఇది 2025 ఎడిషన్లో 6th ఎడిషన్గా దీన్ని ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ వాళ్ళు నిర్వహించారు. ఎక్కడ అంటే ఔంద్ అలాగే పూణే అనేటువంటి 2 నగరాల్లో నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఎక్స్ డస్ట్లిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హ్యాపెండ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే భారతదేశం అండ్ ఉజ్బెకిస్తాన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది 11th బ్రిక్స్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ 2025? 2025లో 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? 2025లో 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లోని బ్రెసిలియాలో జరిగిందనమాట. బ్రెసిలియాలో ఈ యొక్క 11వ బ్రిక్స్ కార్మిక అండ్ ఉపాధి మంత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. సో పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శోభా కరాండ్లేజే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్మిక అండ్ ఉపాధి సహాయ మంత్రి అయినటువంటి శోభా కరాండ్లాజే అనేటువంటి ఆవిడ
ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. మరింత సమగ్రమైన మరియు స్థిరమైన ప్రభుత్వాల కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనేది ఈ 11వ బ్రిక్స్ కార్మిక అండ్ ఉపాధి మంత్రుల సమావేశం యొక్క థీమ్ అనమాట. 11th బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ థీమ్ ఏంటయ్యా అంటే స్ట్రెంగ్థనింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది మీరు ఇక్కడ థీమ్గా గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ అడాప్ట్స్ డిక్లరేషన్ ఆన్ ఏఐ, క్లైమేట్ చేంజ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో బ్రిక్స్ దేశాలు ఏఐ, వాతావరణ మార్పు మరియు ఉపాధిపై ప్రకటనను ఇవి ఆమోదించడం జరిగింది. సో బ్రిక్స్ గురించి మనకి రెగ్యులర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి సో బ్రిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. సో బ్రిక్స్ అనేటువంటి ఒక సంస్థను ఎప్పుడు స్థాపించారు అంటే 2009లో స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలోని షాంఘై నగరంలో ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ సిటీగా ఉన్నటువంటి షాంఘై నగరంలో బ్రిక్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అయితే నిర్మించడం జరిగింది. సో బ్రిక్స్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఇక్కడ 10 కంట్రీస్ అయితే ఉన్నాయి. మామూలుగా బ్రిక్స్కి సంబంధించి 5 కంట్రీస్ ఉండేవి, తర్వాత మరికొన్ని కంట్రీస్ యాడ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రిక్స్ మెంబర్స్ మొత్తం 10 కంట్రీస్ అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ అనేటువంటి యొక్క వర్డ్ని ఫామ్ చేసింది ఈ దేశాలని బేస్ చేసుకొని. సో BRICS ఓకే బ్రిక్స్ అని చెప్పేసి ఫామ్ అవుతుంది. సో బ్రిక్స్ ఆల్సో G20 మెంబర్స్. సో ఇక్కడ బ్రిక్స్లో ఉన్నటువంటి ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి G20 కంట్రీస్లో మెంబర్స్గా కూడా ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత 5 న్యూ కంట్రీస్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అవి ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా. ఇది 10th కంట్రీగా రీసెంట్గానే యాడ్ చేశారు. సో 2025 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సేనండి. ఓకే, బ్రిక్స్ని ఎప్పుడు స్థాపించారని అడుగుతారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతారు, బ్రిక్స్ టోటల్ మెంబరింగ్ కంట్రీస్ ఏంటని చెప్పేసి అడుగుతారు, అలాగే బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని మీరు ఆన్సర్ చేయాలి. ఎస్ అంటే ఏంటంటారు, ఐ అంటే ఏంటని చెప్పేసి అడుగుతారు. ఓకే, వీటన్నిటికి మీరు ఆన్సర్ చేయాలి. కొత్తగా ఈ బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఏంటయ్యా అంటే ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా అనేటువంటి కంట్రీస్ కొత్తగా జాయిన్ అయ్యాయి అనమాట. సో 2025 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ GSWS ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం GSWS ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో GSWS ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం అయితే ఉంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు న్యూస్లో వచ్చింది అనేది చూస్తే ఆఫ్రికన్ చీతా విల్ బి రీలొకేటెడ్ ఫ్రమ్ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇటీవల మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి చీతాస్ని తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్లో పెట్టారు కదా, అవి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉన్నాయి. వాటిని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనికి వాటిని రీలొకేట్ చేయబోతున్నారు. సో అందుకే ఇది మనకి న్యూస్లోకి అయితే రావడం జరిగింది. సో దీన్ని అప్రూవ్ చేసింది ఎవరు అంటే చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ. ఓకే, చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ అండర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ప్రకారం, ఓకే, వారి యొక్క ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం ఈ యొక్క కునో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఆఫ్రికన్ చీతాస్ని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనికి రీలొకేట్ చేయబోతున్నారు. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ చీతా రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్గా కూడా దీన్ని చెప్తున్నారనమాట. సో 12 చీతాస్ బ్రాట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ 8 చీతాస్ ఫ్రమ్ నమీబియా ఇంట్రడ్యూస్డ్ ఇన్ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. సో మొత్తం 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుండి, 8 చీతాస్ని తీసుకొస్తే 8 చీతాస్ని నమీబియా నుండి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కునో నేషనల్ పార్క్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనికి షిఫ్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్? భారతదేశంలో షెడ్యూల్ కులాల SC ఉపవర్గీకరణను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? సో దీన్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ అండి. సో తెలంగాణ ఇటీవల SC ఉపవర్గీకరణ అయితే సక్సెస్ఫుల్గా చేసిందనమాట. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ SC కేటగిరీకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆమోదించిందో సో వాటికి సంబంధించి ఉపవర్గీకరణ అయితే చేయడం జరిగింది. సో టోటల్ SC రిజర్వేషన్ 15% అయితే ఉంది తెలంగాణలో. సో తెలంగాణ డివైడెడ్ 59 సబ్ క్యాస్ట్ ఇంటూ 3 గ్రూప్స్. సో తెలంగాణ స్టేట్ మొత్తం 59
సబ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 గ్రూపులుగా విభజించడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 341 ఏం చెప్తుంది అనేది చూసుకుంటే, ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫర్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది గవర్నర్. అంటే గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఒక రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ కోసం షెడ్యూల్డ్ కులాలను ప్రకటించవచ్చు అనేది ఆర్టికల్ 341 అనేది చెప్తోంది. ఇంకా ఆర్టికల్ 342 వచ్చేసి ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫర్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది గవర్నర్. అంటే ఆర్టికల్ 342 ప్రకారం గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఒక రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ కోసం షెడ్యూల్డ్ తెగలను ప్రకటించవచ్చు. సో ఇక్కడ 341 వచ్చేసి షెడ్యూల్ కులాలకి సంబంధించింది, ఎస్సీస్కి సంబంధించింది. ఇంకా ఆర్టికల్ 342 వచ్చేసి షెడ్యూల్ తెగలు, ఎస్టీస్కి సంబంధించింది అనమాట. సో గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఒక రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ కోసం షెడ్యూల్డ్ తెగలను లేదా షెడ్యూల్డ్ కులాలను ప్రకటించవచ్చు అనేది ఈ ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. సో మొదటగా ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మనకి ఇక్కడ రికార్డ్స్లోకి రావడం జరిగింది. సో తెలంగాణ మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్డ్ ది ఫస్ట్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పిఏఐ? మొదటి పంచాయతీ అభివృద్ధి సూచిక పిఏఐలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? సో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నమాట. సో విచ్ స్టేట్ టాప్డ్ ది ఫస్ట్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పిఏఐ అని చెప్పేసి అడిగితే గుజరాత్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయాలి. ఆ తర్వాత తెలంగాణ, నెక్స్ట్ మహారాష్ట్ర మనకి ఇక్కడ టాప్ 3 పొజిషన్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఎవర్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పిఐఐ ఫర్ 2022-23 అని చెప్పేసి ఇచ్చారు. సో 2022-23 ప్రకారం మొట్టమొదటి పంచాయతీ అభివృద్ధి సూచిక పిఐఐ 2022-23 సంవత్సరానికి విడుదల చేసినటువంటి ఈ యొక్క లిస్ట్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ చూస్తే గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర స్టేట్స్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఉన్నాయి. దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ వచ్చేసి పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఓకే, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేయడం జరిగింది. సో ఇండెక్స్ మెజర్స్ ఏ విధంగా తీసుకున్నారు, సూచికకి సంబంధించి తీసుకున్నటువంటి ఈ యొక్క మెజర్మెంట్స్ ఏంటనేది చూస్తే డెవలప్మెంటల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్, ఓకే, అభివృద్ధి గ్రామ పంచాయతీల పనితీరును బేస్ చేసుకొని సో అత్యుత్తమ పనితీరును కనబరిచినటువంటి రాష్ట్రాల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అందులో గుజరాత్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ విచ్ సబ్ స్కీమ్ అండర్ PMKSY విత్ 1600 crore అవుట్లే? PMKSY కింద 1600 కోట్ల వ్యయంతో ఏ ఉప పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? సో ఆ పథకం పేరు వచ్చేసి MCADWM, ఓకే, లేదా MCADWM అనమాట. సో దీని గురించి ఏంటో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే MCADWM అంటే మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, ఓకే, మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY అనేటువంటి పథకం కింద దీన్ని విడుదల చేయడం జరిగిందనమాట. దీని యొక్క ఎయిమ్ వచ్చేసి టు మోడర్నైజ్ ఇరిగేషన్ వాటర్ సప్లై నెట్వర్క్, అంటే నీటిని ఆధునీకరించడం, దాని యొక్క సరఫరా నెట్వర్క్ని అభివృద్ధి చేయడం అనేది దీనికి సంబంధించినటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి 1600 కోట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కొలసల్ బయోసైన్సెస్ హ్యాస్ క్లైమ్డ్ టు సక్సెస్ఫుల్లీ రివైవ్ విచ్ ఎక్స్టింక్ట్ యానిమల్? కొలసల్ బయోసైన్సెస్ ఏ అంతరించిపోయినటువంటి జంతువును విజయవంతంగా పునరుజ్జీవింపచేసిందని పేర్కొంది? సో అంతరించిపోయినటువంటి జంతువును విజయవంతంగా పునరుజ్జీవింపచేసింది అని కొలసల్ బయోసైన్సెస్ ఏ జంతువు గురించి చెప్పింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో డైర్ వాల్ఫ్ అండి. డైర్ వాల్ఫ్ అనేటువంటి యొక్క జంతువును, అంటే అంతరించిపోయింది అనుకున్నటువంటి యొక్క జంతువును వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవింప చేశారు. ఇక్కడ డైర్ వాల్ఫ్ అంటే యాన్ ఎక్స్టింక్ట్ స్పీసీస్ అనమాట. సో 13,000 years ఎగో ఇవి ఎక్స్టింక్ట్ యానిమల్స్గా ఉన్నాయి. సో అంటే 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి జాతి అనమాట. సో ఎక్స్టింక్షన్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి విలుప్త ప్రక్రియ అని చెప్పేసి అంటాం తెలుగులో. సో యూజ్డ్ ఏన్షియంట్ DNA ఫ్రమ్ డైర్ వాల్ఫ్ ఫాజిల్స్ టు రీకన్స్ట్రక్ట్ ది డైర్ వాల్ఫ్ జీనోమ్, దెన్ యూజ్డ్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. అంటే భయంకరమైనటువంటి తోడేలు శిలాజాల నుండి పురాతన DNA ఉపయోగించబడింది. భయంకరమైనటువంటి తోడేలు జన్యువును పునర్నిర్మించడానికి
తర్వాత జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించారనమాట. సో ఈ విధంగా ఎక్స్టింక్ట్ అయినటువంటి ఆ యొక్క శిలాజాల నుండి తీసుకున్నటువంటి డిఎన్ఏను ఉపయోగించి ఎక్స్టింక్ట్ అయినటువంటి యొక్క డైర్ వోల్ఫ్ అనేటువంటి భయంకరమైనటువంటి తోడేళ్ళని మళ్ళీ పునరుజ్జీవింపచేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సొరగేట్ మదర్స్ డొమెస్టిక్ డాగ్ అని చెప్పేసి అంటాము. ఇంకా వాల్ఫ్ పప్పీస్ నేమ్ వచ్చేసి రోములస్, రేముస్, ఖలీసీ అని చెప్పేసి ఆ పర్టికులర్ వాల్ఫ్స్కి సంబంధించి పేర్లు అయితే పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ 2025 ఈజ్ 2025 ప్రపంచ ఏఐ పెట్టుబడుల్లో భారతదేశం ర్యాంక్ ఎంత? సో ఏఐ పెట్టుబడుల్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 10th పొజిషన్లో అయితే ఉంది. ఓకే, సో అకార్డింగ్ టు 2025 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ ఇష్యూడ్ బై యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD, ఇండియాస్ ర్యాంక్ 10th ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా $1.4 బిలియన్ ఇన్ ప్రైవేట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. టాప్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ USA, ఆ తర్వాత చైనా అయితే ఉందన్నమాట. సో 2025 టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నివేదిక ప్రకారం సో దీన్ని జారీ చేసినటువంటి సంస్థ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ మరియు డెవలప్మెంట్ UNCTAD వాళ్ళు దీన్ని జారీ చేశారనమాట ఈ రిపోర్ట్ని. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 10th పొజిషన్లో ఉంది. సో 2025లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడులు మొత్తం $1.4 మిలియన్ దీనికి బిలియన్ డాలర్లు దీనికి సంబంధించి భారతదేశం పెట్టుబడి పెట్టింది. సో అగ్రదేశాలుగా USA అండ్ చైనా అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మిటాతాల్ ఏ హరప్పన్ సివిలైజేషన్ సైట్ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఏ ప్రొటెక్టెడ్ ఆర్కియోలాజికల్ మాన్యుమెంట్ బై విచ్ స్టేట్? హరప్పా నాగరికత ప్రదేశమైనటువంటి మిటాతాల్ను ఇటీవల ఏ రాష్ట్రం రక్షిత పురావస్తు స్మారక చిహ్నంగా ప్రకటించింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. సో ఆ హర్యానా ఇక్కడ హరప్పా నాగరికత ప్రదేశమైనటువంటి మిటాతల్ను రక్షిత పురావస్తు స్మారక చిహ్నంగా అంటే ఏ ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్గా ఈ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ఆర్కియలాజికల్ సైట్స్ ఫ్రమ్ ది హరప్పన్ ఎరా అవేంటనే చూస్తే మిటాతల్ అండ్ టిగ్రానా అంటే ఇవి మనకి భివానీ అనేటువంటి జిల్లాలో ఉన్నాయన్నమాట. సో డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్గా వీటిని డిక్లేర్ చేయడం జరిగింది. సో అదర్ IVC సైట్స్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సైట్స్ హర్యానా నుండి చూస్తే రకీగర్హి అలాగే బనవాలి, రాకీగర్హి అండ్ బనవాలి అనేవి హర్యానాలో ఉన్నటువంటి మరికొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సైట్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రొంగాలి బిహు ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్స్? రొంగాలి బిహు పండుగ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో రొంగాలి బిహు అని కూడా గుర్తుపెట్టుకోండి. సో బిహు అనేటువంటి పండుగ అస్సాం స్టేట్లో జరుగుతుందన్నమాట. సో అస్సాం రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ అది. సో 3 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ అయితే మనకి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. సో అవేంటనేది చూస్తే బోహాగ్ బిహు లేదా రొంగాలి బిహు, అలాగే కొంగాలి ఆర్ కటి బిహు లేదా బోగాలి ఆర్ మగ్ బిహు అని చెప్పేసి పిలుస్తారు. సో 3 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. సో బిహు అని పేరుతో ఉన్నటువంటి ప్రతి ఫెస్టివల్ కూడా అస్సాంకి సంబంధించినవి కాబట్టి ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో 3 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం స్టేట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బోహాగ్ బిహు ఆర్ రొంగాలి బిహు అని చెప్పేసి అంటారు. సో ఈ రొంగాలి బిహును బోహాగ్ బిహు అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో దీన్ని స్ప్రింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట. తర్వాత కొంగాలి ఆర్ కటి బిహు, దీన్ని యానిమిస్టిక్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. ఇది అక్టోబర్లో జరుపుకుంటారు. సో సెలబ్రేటెడ్ బై లైటింగ్ ఏ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తులసి ట్రీ, తులసి మొక్క ముందు దీపం వెలిగించడం ద్వారా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. తర్వాత బొగాలి ఆర్ మగ్ బిహు అంటే దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని జనవరిలో జరుపుకుంటారు. సో అదర్ ఫెస్టివల్స్ ఆఫ్ అస్సాం చూసుకున్నట్లయితే అంబు బచ్చి, ఓకే, కామాఖ్య టెంపుల్లో జరుపుకునేటువంటిది అనమాట. తర్వాత బైషాగు, మే డ్యామ్ మీఫీ, ఆలి ఈ లిగాంగ్ అంటే మిస్సింగ్ ట్రైబ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో వీళ్ళు జరుపుకునేటువంటి పండుగ అనమాట ఇది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి అస్సాంలో. సో బిహు అని చెప్పేసి ఉన్నటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా అస్సాంకి చెందినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ అంబేద్కర్ జయంతి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? సో అంబేద్కర్ జయంతిని 14th ఏప్రిల్న
ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135th యానివర్సరీ 2025లో జరిగింది. సో 14th ఏప్రిల్ 1891 ఆయన జన్మించారు. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో చైర్మన్ వచ్చేసి దీనికి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన చైర్మన్గా ఉన్నారనమాట. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరించడం జరిగింది. ఈయన భారత రాజ్యాంగ పితామహుడిగా కూడా ఈయన్ని పిలుస్తారు. సో బుక్ వచ్చేసి ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ విచ్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్, ఇట్స్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఆర్బీఐని క్రియేట్ చేయడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడింది అనమాట. సో అవార్డు వచ్చేసి భారతరత్న అవార్డు అయితే ఈయనకి 1990లో దక్కింది. సో మనకి టోటల్గా 4 సివిలియన్ అవార్డ్స్ అయితే ఉన్నాయి. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి భారతరత్న అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి భారతరత్న, సెకండ్ వచ్చేసి పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ వచ్చేసి పద్మశ్రీ. సో ఇవన్నీ కూడా సివిలియన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాము. హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి భారతరత్న. సో ఈ భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి 1990 సంవత్సరంలో ఈ అవార్డుని పురస్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ 6th బీమ్స్టెక్ సమ్మిట్ 2025? 6వ బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2025ను ఏ దేశం నిర్వహించింది? సో బీమ్స్టెక్ 6th సమ్మిట్ను ఎక్కడ నిర్వహించారు అంటే థాయిలాండ్లో నిర్వహించడం జరిగిందండి. సో థాయిలాండ్లో 6వ బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం జరిగింది. సో బీమ్స్టెక్ సమ్మిట్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఇప్పుడు చూద్దాము. సో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈ బీమ్స్టెక్ సమ్మిట్ 2025ని నిర్వహించారు. సో ఇండియా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ బీమ్స్టెక్ సమ్మిట్కి సంబంధించిన థీమ్ చూస్తే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. సో సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగం అనేది సో దీనికి సంబంధించినటువంటి థీమ్ అనమాట. హైలైట్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఇంట్రడ్యూస్డ్ బోధి ప్రోగ్రామ్ బీమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అడాప్టెడ్. దీనికి సంబంధించి భారతదేశం ప్రవేశపెట్టినటువంటి బోధి కార్యక్రమం ఏదైతే ఉందో మానవ వనరుల మౌలిక సదుపాయాల వ్యవస్థీకృత అభివృద్ధి కోసం బీమ్స్టెక్ సమ్మిట్ దీనికి సంబంధించి భారతదేశం ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా అడాప్ట్ చేసుకున్నది, ఓకే, దీన్ని స్వీకరించబడింది ఎప్పుడు అంటే బ్యాంకాక్ విజన్ 2030 అనమాట. ఫోకస్ ఆన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాటిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. 2030కి సంబంధించి దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. బ్యాంకాక్ విజన్ 2030 అని చెప్పేసి పెట్టారు. ఈ బీమ్స్టెక్ సమ్మిట్కి సంబంధించి మొత్తం 7 మెంబరింగ్ కంట్రీస్ అయితే ఉన్నాయి. అందులో ఇండియా, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ మెంబరింగ్ కంట్రీస్గా ఉన్నాయన్నమాట. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1997వ సంవత్సరంలో స్థాపించారు. ఈ బీమ్స్టెక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బంగ్లాదేశ్లోని ఢాకాలో అయితే ఉంది. సో బీమ్స్టెక్ కంట్రీస్ వచ్చేసి మనకి ఇక్కడ 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో ఇవి ఉన్నాయన్నమాట. సో వరల్డ్ పాపులేషన్లో ప్రపంచ జనాభాలో 22% జనాభా కలిగినటువంటి కంట్రీస్ ఈ బీమ్స్టెక్ కంట్రీస్. ఇక్కడ మనం మెన్షన్ చేసిన 7 మెంబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ కలిగి ఉన్నాయి. జీడిపి వచ్చేసి ఈ 7 కంట్రీస్కి సంబంధించిన జీడిపి వచ్చేసి $5.2 ట్రిలియన్ అండి. ఓకే, $5.2 ట్రిలియన్. బీమ్స్టెక్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకే, సో బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ని ఇక్కడ బీమ్స్టెక్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది ఫుల్ ఫామ్ అనమాట బీమ్స్టెక్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, సర్హుల్ ఫెస్టివల్ వాజ్ 2025 వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? 2025 సర్హుల్ పండుగను ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఓకే, 2025 సర్హుల్ పండుగను జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకున్నారండి ఇటీవల. సో జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పండుగ పేరు సర్హుల్ ఫెస్టివల్ అనమాట. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆదివాసీ కమ్యూనిటీ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో అదర్ ఫెస్టివల్స్ వచ్చేసి జార్ఖండ్లో కర్మ, భక్త పరాబ్, జావా, సొహరాయ్ అనేవి ఈ ఏదైతే జార్ఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్లో ఇవి కూడా కొన్ని ఫెస్టివల్స్ అనమాట. ఇటీవల జరుపుకున్నటువంటి సర్హుల్ ఫెస్టివల్ వచ్చేసి దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్ రీసెంట్లీ రిసీవ్డ్ ది జిఐ ట్యాగ్? ఇటీవల అహ్మదాబాద్ నుండి ఏ సాంప్రదాయ చేతి పనులకు జిఐ ట్యాగ్ లభించింది, జాగ్రఫికల్ ఐడెంటిటీ లభించింది అని చెప్పేసి అడిగితే ఇక్కడ మనకి సౌదాగిరి బ్లాక్ ప్రింట్ అండి. ఓకే, సౌదాగిరి
సౌదాగరి బ్లాక్ ప్రింట్ని ఇక్కడ అహ్మదాబాద్కి సంబంధించిన ఒక సాంప్రదాయ చేతి పని అనమాట. సో దీనికి జిఐ ట్యాగ్ అయితే దక్కింది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, సౌదాగరి బ్లాక్ ప్రింట్ అని చెప్పేసి అంటారు. సో అదర్ ఆర్ట్స్ వచ్చేసి చికన్కారీ ఎంబ్రాయిడరీ. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బాగా ఫేమస్ అయినటువంటి ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఫామ్ అనమాట. తర్వాత రాజస్థాన్ అండ్ గుజరాత్లో బందానీ ప్రింట్ బాగా ఫేమస్. అలాగే గుజరాత్ అహ్మదాబాద్లో సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనేది బాగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలంకారీ ఆర్ట్ అనేది బాగా ఫేమస్ చేతి పని అనమాట. సో ఇటీవల జిఐ ట్యాగ్ పొందినటువంటి ఈ యొక్క సాంప్రదాయ చేతి పని వచ్చేసి సౌదాగరి బ్లాక్ ప్రింట్. ఇది అహ్మదాబాద్ గుజరాత్లో బాగా సాంప్రదాయ చేతి పనిగా చెప్తారు, అంటే ట్రెడిషనల్ క్రాఫ్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ బై ది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025? వక్ఫ్ సవరణ చట్టం 2025 ద్వారా ఏ చట్టం సవరించబడింది? సో ఏ చట్టం సవరించారు అంటే వక్ఫ్ చట్టం 1995ను సవరించారండి. వక్ఫ్ చట్టం 1995ను సవరించడం జరిగింది. ది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కి సంబంధించి చూస్తే ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 8th August 2024. ఓకే, సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో పాస్డ్ బై పార్లమెంట్ April 2025. ఓకే, సో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన డేట్ ఏమో 8th August 2024. అయితే దీన్ని పాస్ చేసింది, ఓకే, ఈ యొక్క బిల్ని పాస్ చేసినటువంటి డేట్ ఏమో April 2025 అనమాట. ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ అసెంట్ బికేమ్ యాన్ యాక్ట్. సో దీనికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత ఇది చట్టంగా మారిందనమాట. ఓకే, పార్లమెంట్ ఆమోదించిందేమో April 2025లో, అయితే అది ఎప్పుడు ఆమోదించబడింది? రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత ఇది చట్టంగా మారిందనమాట. కాబట్టి ఇక్కడ డేట్స్ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఎప్పుడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ప్రవేశపెట్టారు అంటే 8th August 2024న ప్రవేశపెట్టారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మైనారిటీ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇది ఎప్పుడు పాస్ అయింది అంటే April 2025లో ఈ బిల్ అయితే పాస్ అయిందనమాట. సో ఈ వక్ఫ్ బిల్ గురించి ఒకసారి చూద్దాము. సో వక్ఫ్ రిఫర్స్ ప్రాపర్టీ డెడికేటెడ్ టు రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ ఇన్ ఇస్లాం. సో ఇస్లాంకి సంబంధించి చారిటబుల్ లేదా రిలీజియస్గా ఆ ప్రాపర్టీ అనేది వారికి చెందుతుంది అని తెలిపేదే వక్ఫ్ అనమాట. సో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కి సంబంధించి చూస్తే మెయిన్ పర్పస్ వచ్చేసి టు ఇంప్రూవ్ ది మేనేజ్మెంట్, రెగ్యులేట్ ది వక్ఫ్ ప్రాపర్టీ అండ్ టు సెటిల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. సో దీనికి సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీ కానీ వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, వివాదాలు, వాటన్నిటిని కూడా సెటిల్ చేయడానికి ఒక మేనేజ్మెంట్ని సో దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మొత్తంగా there are 8.72 lakh వక్ఫ్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, కవరింగ్ 38 lakh acre ఏరియా. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8.72 లక్షల వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అందులో 38 లక్షల ఎకరాలకి సంబంధించిన ఏరియా కూడా ఉంది. సో కీ ప్రొవిజన్స్ వచ్చేసి సెక్షన్ 40 ఆఫ్ ది ఒరిజినల్ వక్ఫ్ యాక్ట్ 1995 హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఇట్ గివ్స్ వక్ఫ్ బోర్డ్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఏ ప్రాపర్టీ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ ఆర్ నాట్. సో 1995 వక్ఫ్ యాక్ట్ ప్రకారం దీన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. రిమూవ్ చేసి వక్ఫ్ బోర్డుకి ఒక అథారిటీ అయితే ఇచ్చింది. అది వక్ఫ్ ప్రాపర్టీనా కాదా అని డిసైడ్ అయ్యేటువంటి అధికారం అయితే ఇచ్చింది. అలాగే టెక్నాలజీ అండ్ సెంట్రల్ పోర్టల్కి సంబంధించి చూస్తే విల్ బీ సెటప్ ముటావాలిస్ అంటే కేర్ టేకర్ ఆఫ్ ఏ వక్ఫ్ అనమాట. మస్ట్ రిజిస్టర్ ప్రాపర్టీ డీటెయిల్ ఆన్ ది పోర్టల్. సో పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి ప్రాపర్టీ. సో దాన్ని కేర్ టేకర్గా కూడా ఉంచారు. ఇంకా వక్ఫ్ బోర్డ్స్ వచ్చేసి ఇంక్లూడ్ 2 non-Muslim మెంబర్స్ అండ్ అమాంగ్ ముస్లిం మెంబర్స్ అట్లీస్ట్ 2 మస్ట్ బి ఉమెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి మెంబర్స్లో 2 non-Muslim మెంబర్స్ ఉంటారు. అలాగే అందులో ఖచ్చితంగా ఉన్నటువంటి మెంబర్స్లో అట్లీస్ట్ 2 ఉమెన్ దీనికి సంబంధించి మెంబర్స్గా ఉండాలన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న 499 రూపీస్ ఫుల్ కోర్సు, 199 రూపీస్ PDF కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.